ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్పరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. నమ సర్వేభ్యః సుప్రభాతం. రోజు ఇవి చూద్దాం. ముందు మనం చర్చించుకున్న అంశాలే. పలకరించుకోవడానికి హలో బదులుగా హరి ఓం అని మన సాంప్రదాయంలో అనడం జరుగుతుంది. సో హైందవ సనాతన సంప్రదాయంలో తెలియనటువంటి విషయాలేం కాదు, అది సంస్కృతానికి సంబంధించినటువంటి ఎలా చెప్పాలనేటువంటిది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాం. మామూలుగా పలకరించుకోవడానికి అయితే హరి ఓం, హలో ప్లేస్లో నమస్తే హరి ఓం, ఈ రెండు. ఉదయం అయితే కనుక సుప్రభాతం, రాత్రి అయితే కనుక శుభరాత్రి. ఇంకోటి నిశా స్వస్తి అని కూడా ఒకటి ఉంది, అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. గుడ్ నైట్ అంటే నిశా స్వస్తి లేదా శుభరాత్రి, ఈ రెండిట్లో ఆడొచ్చు అనమాట. మనం వాడుతూ ఉండాలి. ఇంకా సుప్రభాతం అంటే గుడ్ మార్నింగ్. సారీ చెప్పడానికి క్షమ్యతాం అనాలన్నమాట. క్షమ్యతాం, సారీ అని మనకు సాధారణంగా వచ్చేటటువంటిది సారీ అని. క్షమ్యతాం. సో హరి ఓం, నమస్తే, సుప్రభాతం, క్షమ్యతాం, శుభరాత్రి లేదా నిశా స్వస్తి, ఈ రెండు కూడా సేమే అనమాట. దయచేసి మనం వాడే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా తర్వాత ఈరోజు మనం ఒక గీతం నేర్చుకుందాం. గీతం ఎవరైనా ముందు నేర్చుకున్నారా? తెలుసా గీతం? ఎవరైనా విన్నారా ఈ గీతాన్ని ముందు? లోకహితం మమ కరణీయం. లేదు స్వామిజీ. ఓకే ఓకే, అందరికి వస్తానే అన్నమాట, సంతోషం. రైట్, గీతం నేను చెప్తూ ఉంటాను, మీరు మ్యూట్లో ఉండి చెప్పండి, నాతో పాటు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం క్లాస్లో నాకు గుర్తున్నంత వరకు ఇది రెండవ గీతం అనుకుంటున్నాను. ఒకటేమో ఏకః శృగాలః, రెండవది ఈ లోకహితం మమ కరణీయం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనసా సతతం స్మరణీయం, మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం. చక్కనైనటువంటి గీతం ఇది, సంస్కృత గీతం. లోకహితం మమ కరణీయం. స్మరణీయం, వదనీయం, కరణీయం అనేటటువంటివి క్రియాపదాలు, మనకు తెలిసినటువంటి క్రియాపదాలే. స్మరణీయం అంటే స్మరణం, అక్కడ నుంచి స్మరతి, స్మరామి నుంచి. వదనీయమేమో వదతి, వదామి. కరణీయం కరోమి, కరోతి నుంచి వచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. సో స్మరణీయం అంటే గుర్తు చేసుకోవాలి, చేయాలనేటటువంటిది.
గుర్తు చేసుకోవాలి. స్మరణీయం దేని ద్వారా? మనస్సు చేత, మనస్సుతో సతతం అంటే నిరంతరం గుర్తు చేసుకోవాలి. వచస వాక్కుతో నిరంతరం మాట్లాడాలి. వదనీయం అంటే మాట్లాడాలి, చెప్పాలి. ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? లోకహితం మమ కరణీయం, లోకహితాన్ని గురించి చేయాలి. కరణీయం అంటే చేయాలి. మనస్సుతో అదే ఆలోచించాలి, వాక్కుతో అదే మాట్లాడాలి, నిరంతరం లోకహితమే చేయాలి అంటే. కరణీయం అంటే చేయవలెను, స్మరణీయం స్మరించుకోవలెను, వదనీయం మాట్లాడవలెను, మాట్లాడాలి అనేటువంటి అర్థంలో ఈ క్రియాపదాలు వాడడం జరిగింది. మమ కరణీయం నేను చేయాలి అట్లా. ఓకే. మమ అంటే నా యొక్క అయినప్పటికీ కూడా ఇక్కడ నేను చేయాలి అనేటటువంటిది అర్థం ఆ, తీసుకోవాలన్నమాట. ముందరికి వెళ్దాం. నభోగభవనే రమణీయం, నభోగభవనే రమణీయం, నచ సుఖశయనే శయనీయం, నచ సుఖశయనే శయనీయం, అహర్నిశం జాగరణీయం, అహర్నిశం జాగరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం. ఆ విధంగా ఇది కూడా స్మరణీయం, వదనీయం, కరణీయం లాగానే రమణీయం, శయనీయం, జాగరణీయం, కరణీయం కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే అర్థాలు తెలుస్తూనే ఉంటాయి. రమణీయం అంటే రమించవలెను అని అర్థము. కానీ ఇక్కడ నా ఉంది కాబట్టి రమించవద్దు అని అర్థం వస్తుంది. దేంట్లో రమించవద్దు? భోగ భవనాల్లో. భవనాలు రమించాలని అనుకోద్దట. నచ సుఖ శయని శయనీయం, సుఖశయనంలో శయనించాలని అనుకోద్దట. చ అంటే మరియు. అహర్నిశం జాగరణీయం, నిరంతరం మెలకువగా ఉండాలి. అంటే మెలకువగా ఉండడం అంటే మేల్కొని ఉండడం అని అర్థం కాదు. మెలకువగా ఉండాలంటే మేల్కున్నటువంటి సమయం లోపల జాగృతమై ఉండడం అన్నమాట. మనస్సు జాగృతమై ఏకాగ్రతతో లక్ష్యం వైపు ఆలోచించడం జాగరణం అన్నమాట. మన కఠోపనిషత్తులో ఉత్తిష్టత జాగ్రత్త అనే ఒక పదం వస్తుంది. అంటే మేల్కొని ఉండాలట. మన నిద్రమత్తులో ఉంటున్నాం అనమాట నిరంతరం. నిద్రమత్తు అంటే అజ్ఞానంలో ఉండడమే నిద్రమత్తులో ఉండడం. జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం మేల్కొని ఉండడం అనమాట. మెలకువగా ఉండడం, లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం, మనసులో గొప్ప ఆలోచన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మేల్కొని ఉండడానికి అర్థం. జ్ఞానం అర్థం చేసుకుంటే సరిపోతుంది, జ్ఞానంతో ఉండడం. ఓకే. ఆ విధంగా ఏం చేయాలి? లోకహితం మమ కరణీయం. ఆ విధంగా లోకహితాన్ని నిరంతరం చేయవలను. ఇంకొకటి ఈరోజు చూద్దాం. నజాతు దుఃఖం గణనీయం, నజాతు దుఃఖం గణనీయం, నచ నిజ సౌఖ్యం మననీయం, నచ నిజ సౌఖ్యం మననీయం, కార్యక్షేత్రే త్వరణీయం, కార్యక్షేత్రే త్వరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం. గణనీయం అంటే లెక్కించడం, నా గణనీయం లెక్కించవద్దు. జాతు అంటే ఎప్పటికి కూడా దుఃఖాన్ని లెక్కించవద్దు. అంటే ఎంత దుఃఖం వచ్చింది నాకు అని ఎప్పుడు ఆలోచించొద్దంట, దాన్ని లెక్కించవద్దట. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. నచ నిజ సౌఖ్యం మననీయం, మననీయం అంటే మననం చేసుకోవడం, ఎక్కువ ఆలోచించడం అన్నమాట. అంటే దాంట్లో రమించడం, ఆలోచించడం లాగా. సౌఖ్యాల గురించి, మనకు వచ్చినటువంటి సౌఖ్యాల గురించి ఎక్కువ, సుఖాల గురించి ఎక్కువ ఆలోచించొద్దంట. దుఃఖాలను కష్టాలను లెక్కించవద్దు, సుఖాలను సౌకర్యాల గురించి ఎక్కువ ఆలోచించరాదు. కానీ ఏం చేయాలి? నిరంతరం కార్యక్షేత్రే త్వరణీయం, త్వరపడాలి. కార్యక్షేత్రం లోపల నిరంతరం మన బాధ్యతలు, మనం చేయాల్సినటువంటి కర్మలు, వాటి అన్నిటి లోపల త్వరణీయం, త్వరగా వెళ్ళాలట వాటికి. ఆ విధంగా ఏం చేయాలి? లోకహితం మమ కరణీయం. సో ఈ రెండు చరణాలు మనం తెలుసుకున్నాం ఈరోజు. మిగతా తర్వాత క్లాస్లో చూద్దాము. నేర్చుకున్నటువంటి మళ్ళీ ఒకసారి నాతో కలిపి అందరూ పాడండి. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం,
न भोगभवने रमणीयं न च सुखशयने शयनीयम् अहर्निशं जागरणीयं लोकहितं मम करणीयं लोकहितं मम करणीयं न जातु दुःखं गणनीयं न च निजसौख्यं मननीयं कार्यक्षेत्रे त्वरणीयं लोकहितं मम करणीयं లోకహితం మమ కరణీయం. మిగతా రెండు తర్వాత క్లాసులో చూద్దాం. ఇవి నేర్చుకున్నటువంటివి దయచేసి అభ్యాసం చేయండి, మననం కూడా చేసే ప్రయత్నం చేయండి. చాలా చక్కనైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి సూచనలు ఇందులో ఉన్నాయి. సంస్కృత జ్ఞానము ఉన్నది, గీతం లాగా అనమాట, అన్ని రకాలుగా ఉన్నటువంటిది చక్కనైనటువంటి సంస్కృత గీతం. లోకహితం మమ కరణీయం. ఓకే, కష్టంగా ఉందా? పర్వాలేదా? అర్థమవుతున్నట్టే ఉందా గీతం? తెలియక కానీ అర్థమైంది స్వామీజీ. మిగతా వాళ్ళకమ్మా? స్వామి అర్థమైంది స్వామి, ఈజీగా ఉంది స్వామి. సంతోషం. ఓకే ఓకే. ఏదైనా పదం ఎవరికైనా అర్థం కానిది, సందేహం ఉన్నటువంటి పదం? పెద్ద కష్టం లేవనుకుంటున్నాను నేనైతే. వచ్చస అంటే ఏంటండి? వాక్కు చే, వాక్కు ద్వారా. వచ్చేస్త అంటే వాక్కు, వచనం, వాక్కు. ఇక్కడ వాక్కు అన్నమాట, మన వాక్కు చేత. మనస అంటే మనసు చేత, వచస అంటే వాక్కు చేత. మనస ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా ఎవరికైనా? ఇంకెక్కడైనా వేరే దగ్గర? ఆ విధంగా మనస్సు చేత. కొద్దిగా విభక్తులు తెలిసిన వాళ్ళకి తృతీయ విభక్తులు అనమాట అవి, బట్ అక్కర్లేదు, అది అర్థం చేసుకోండి సరిపోతుంది. టెక్నికల్ సాంకేతిక పదాలు అక్కర్లేదు, ఇది ఈ అర్థం అని తెలుసుకుంటే సరిపోతుంది. ఏ వ్యాకరణంలో ఏ విషయం అనేటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా డిస్కషన్ అక్కర్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్. మీనింగ్ చాలు. మనస అంటే మనస్సు చేత స్మరించాలి, వచ్చేసా వాక్కు చేసి మాట్లాడాలి. ఏం చేయాలి? లోకహితం మమ కరణీయం, మన చేత లోకహితం జరగాలి. ఓకే, అందరికి వెళ్దాం. నిన్న ఇవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నాను నేను. సో అక్కడ ఏంటి అని నేను రాయలేదు, మీకు అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నాను కాబట్టి, సో ప్రత్యేకంగా ఏది ఏంటి అని అర్థం మనకి రాయకుండానే పెట్టడం జరిగింది. సో పఠతి, పఠంతి, పఠామి, పఠామహ వర్తమాన కాలం అని. పఠతి, పఠంతి, పఠతి ఏకవచనం, పఠంతి బహువచనం అని, ఇది వేరే వాళ్ళకి సంబంధించి. పఠామి, పఠామహ అహంకు సంబంధించినటువంటిది. అహం పఠామి, వయం పఠామహ, ఇది ఏకవచనం, మళ్ళీ బహువచనం. ఈ నాలుగు కూడా వర్తమాన కాలమే అని నిన్న చెప్పడం జరిగింది. సేమ్ అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా మారుతాయి? పఠిష్యతి, పఠిష్యంతి, పఠిష్యామి, పఠిష్యామహ, ఈ విధంగా మారుతాయి. భూతకాలం వచ్చేపాటికి పఠితవాన్, పఠితవంతః, ఇది పుల్లింగ క్రియాపదాలు. స్త్రీలింగానికి సంబంధించినటువంటి పఠితవతి, పఠితవత్యః ఏకవచన బహువచనాలు ఇవన్నీ కూడా. తర్వాత ప్రార్థన ఆజ్ఞాపించాలన్నప్పుడు పఠతు, పఠంతు అని. తర్వాత చేసి అంటే చదివిన తర్వాత పఠిత్వా, చదవడం కోసం పఠితం, ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. నేను ఒక్కొక్క ఉదాహరణ చదువుతాను, మీరు గమనించండి. ఉదాహరణలు చూద్దాం ఒకసారి. రెండుకొకటి. సహా పాఠశాలాయాం గ్రంథం పఠతి, అర్థమైంది అనుకుంటున్నాను. పాఠశాలాయాం అంటే పాఠశాలలో, గ్రంథం గ్రంథమును పఠిస్తున్నాడు, ఇది. తే బహువచనం. తే పరీక్షార్థం రాత్రౌ పఠంతి. ఈ రాత్రౌ అనేది జస్ట్ అర్థం చేసుకోండి, ఏంటనేది అక్కర్లేదు. రాత్రి సమయంలో పరీక్షార్థం, పరీక్ష కొరకు వాళ్ళు, తే అంటే వాళ్ళు, పఠంతి పఠిస్తున్నారు, ఇది పఠతి పఠంతి. పఠామి, పఠామహ చూడండి. అహం ప్రతిదినం ప్రాతః పఠామి, నేను ప్రతిదినం ప్రాతకాలంలో పఠిస్తాను.
వయం సర్వే జ్ఞానార్థం పఠామహ. అందరం కూడా మనమందరము జ్ఞానం కోసం పఠిస్తున్నాము. ఇది 4 సంబంధించినటువంటివి. వర్తమాన కాలం ఇక్కడ అయిపోయింది. తర్వాత భవిష్యత్ కాలం చూడండి. 4 భవిష్యత్ కాలం. సహ అతను, శ్వః అంటే రేపు, నూతన పాఠం పఠిష్యతి అతను రేపు కొత్త పాఠం పఠిస్తాడు. తే శ్వః పరీక్షా సమయే పఠిష్యంతి వాళ్ళు రేపు పరీక్షా సమయంలో పఠిస్తారు, చదువుతారు. అహం రాత్రౌ విజ్ఞాన పుస్తకం పఠిష్యామి నేను ఈ రాత్రి విజ్ఞాన పుస్తకాన్ని సామాన్య శాస్త్రము సైన్స్ను చదువుతాను. వయం శ్వః సహితం పఠిష్యామః. సహితం అంటే కూడి కలిసి చదువుతాము. రేపు మనం అందరం చదువుతాము. ఓకే, మొదలుకెళ్దాం. భూతకాలం చూడండి, గడిచినట్టు ఉంటుంది. పాస్ట్ టెన్స్ అంటాం కదా. సహ గతాబ్దే. ఈ గతాబ్దే అంటే గతాబ్దే చివరి అబ్దం అంటే సంవత్సరము, గడిచిన సంవత్సరం అని అర్థం చేసుకోండి దయచేసి. సహ గతాబ్దే సంస్కృత గ్రంథం పఠితవాన్. సహ గతాబ్దే సంస్కృత గ్రంథం పఠితవాన్ అతను చివరి సంవత్సరం సంస్కృత గ్రంథాన్ని పఠించాడు. తే బాలకాః హ్యః పాఠం పఠితవంతః. ఆ బాలురు హ్యః నిన్న పాఠం పఠితవంతః పాఠమును పఠించారు, చదివారు. మళ్ళీ స్త్రీలింగం చూడండి. ఇక్కడ స్త్రీలింగ పుల్లింగ భేదాలు మనకి. సా హ్యః గృహే పుస్తకం పఠితవతి. సా ఉన్నప్పుడు పఠితవతి వచ్చింది. సహ ఉన్నప్పుడు పఠితవాన్ వచ్చింది. తే ఉన్నప్పుడు పఠితవంతః. తాహ పఠితవతి. దయచేసి గమనించాలి. సాహ హ్యః గృహే పుస్తకం పఠితవతి. ఆమె నిన్న ఇంట్లో పుస్తకం పఠించినది, చదివినది. తా బాలికాః విద్యాలయే పఠితవత్యః. ఆ బాలికలు విద్యాలయములో పఠించారు. అది తర్వాత చూడండి. భవాన్ ధ్యానేన పాఠం పఠతు. మీరు ఏకాగ్రతతో పాఠం పఠించండి. తే సర్వే శ్రద్ధయా పఠంతు. వాళ్ళందరూ శ్రద్ధగా పఠించని. ఆ విధంగా ఇది ఆజ్ఞా ప్రార్థన. చివర్లో పఠించడానికి పఠించిన తర్వాత, క్షమించాలి, చదివిన తర్వాత చదవడం కోసం కదా. అహం సంస్కృతం పఠిత్వా విజ్ఞానం ప్రాప్నోమి. నేను సంస్కృతాన్ని పఠించి చదివి జ్ఞానాన్ని పొందుతాను. అహం పరీక్షాయాం విజయార్థం పఠితుం ఇచ్చామి. నేను పరీక్షలో విజయం కోసం పఠితుం ఇచ్చామి, పఠించడానికి ఇష్టపడతాను, పఠిస్తాను. పఠితం ఇచ్చామంటే అదే అర్థం వస్తుంది అనమాట. ఇచ్చామంటే చేయాలనుకుంటున్నాను, పఠించాలనుకుంటున్నాను, అదే అర్థం అనమాట. ఇప్పుడు ఈ ఉదాహరణలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? క్రియాపదాలకు సంబంధించి చెప్పండి. నిన్న మనం క్రియాపదాలు చెప్పుకున్నాం, మళ్ళీ కొత్తగా అడగకండి. క్రియాపదాలన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఈరోజు ఎగ్జాంపుల్సే చెప్పుకున్నాం. మళ్ళీ అవన్నీ ఏంటి అని అడిగినారు అనుకోండి, మరి ఫస్ట్కి వెళ్ళి చెప్పలేం కదా. అంతేలా అడగండి, పర్వాలేదు. కానీ ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం. పఠిష్యామి, పఠిష్యామః, పఠితవాన్, పఠితవతః, పఠతు, పఠంతు, పఠితుం, పఠిత్వా. ఓకేనా? ఎక్కడైనా సందేహం ఉందా? తేష్వ పరీక్షా సమయే పఠిష్యంతి అంటే అదే పఠిష్యంతి అంటే ఏ కాలం అమ్మా? ఫస్ట్ గుర్తుందా మీకు? భూతకాలం. పఠిష్యంతి భవిష్యత్ అమ్మా, భూతకాలం కాదు. భవిష్యత్ కాలం. శ్వః అంటే రేపు. తేష్వ అంటే శ్వః అంటే రేపు. అంటే వాళ్ళు బహువచనం కదా, వాళ్ళు. పరీక్షా సమయంలో. ఇందాక నాది తొందరగా కనెక్ట్ కాలేదండి.
మీరు విన్న వరకు అంతవరకు అర్థం చేసుకోండి, తర్వాత చెప్పండి. ఓకేనా? రైట్. ఓకే. నెక్స్ట్ అమ్మా, ఇంకెవరైనా సందేహం? అందరికి అర్థమైనట్టే కదా ఎగ్జాంపుల్స్ అన్ని? ఓకే. సో ఈ విధంగా వాడాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్పకుండా ఈ క్రియాపదాలు మీకు ఇస్తున్నాను. ఏమైనా ప్రయత్నం చేస్తారా చూడండి. కరోతి, కుర్వంతి, కరోమి, కుర్మః, కరిష్యతి, కరిష్యంతి, కరిష్యామి, కరిష్యామః, కృతవాన్, కృతవంతః, కృతవతి, కృతవత్యః, కరోతు, కుర్వంతు, కృత్వా, కర్తుం. ఈ క్రియాపదాల్లో ఎవరికైనా సందేహం ఉందామా? ఫస్ట్ అది చెప్పండి. ఇది కరోతి. ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఒక్కొక్క పేరు చెప్తాను, చూద్దాం. ప్రయత్నం చేస్తారా? కరోతి దానికి జయ మహోదయ ప్రయత్నం చేయండి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. బాలకః కార్యం కరోతి. ఉత్తమం. ఇంకా వేరే క్రియాపదాలు తీసుకోండి. అహం మనుష్యాః కార్యాణి కుర్వంతి. కుర్వంతి. ఉత్తమం. ఇంకా వేరే తీసుకో. త్వం కార్యం కరోమి. త్వం వాడకండి, త్వం మనం అసలు యూజ్ చేయడం లేదు ఎక్కడ కూడా క్రియాపదం. ఓకే ఓకే స్వామి. ఇక్కడ అహం భోజనం కరోమి. కరోమి. ఉత్తమం. అహం భోజనం కరోమి. త్వం కంటే భవాన్ వాడవచ్చు. భవాన్ కరోతు, భవాన్ కరిష్యతి. ఓకే, ఉత్తమం. ఇంకా మిగతా వాళ్ళకి అవకాశము. కళావతి మహోదయ, మీరు 2-3 ఉదాహరణలు వదతు. అహం సహ గృహకార్యం కరిష్యతి. ఉత్తమం. ఇంకొకటి. తే భోజనం కరిష్యంతి. తే భోజనం అప్పుడు మీరు రేపు, ఎల్లుండి అలా మరునాడుని వాడవచ్చు మీకు గుర్తుంటే కనుక. కొంచెం ఇంకా పెంచాలి వాక్యాలని, అలా పదాలు కొంచెం పెంచండి వాక్యం మనకున్న పరిజ్ఞానంతో. అహం శ్వః పూజాం కరిష్యామి. అహం శ్వః గృహే పూజాం కరిష్యామి. గృహే ఒక ఎక్స్ట్రా పదం. మమ గృహే. సరే. మమ పూజా గృహే. ఇంకా అలా పెంచుకోవడం అనమాట. అంతే, మనకు అభ్యాసం అవుతున్న ఉద్దేశం. ఉత్తమం మహోదయ. భాగ్య మహోదయ, భవతి వదతు. నేను బయట ఉన్నా స్వామి. అవునా? అహం ప్రతిదినం పూజా కరోమి. పూజాం కరోమి. ఉత్తమం. ఇంకేం చెప్పాలి సార్? కాలేండి అమ్మ, మీరు బయట ఉన్నారు కదా. ఓకే, బయట ఉన్నాను. మ్యూట్ చేసుకోండి. శ్రీలక్ష్మి మహోదయ, భవతి వదతు. వయం పరశ్వః నృత్యం కరిష్యామి. నృత్యం ఉత్తమం. అంతే. ఇంకా ఏదైనా? అంత తొందరగా రావడం లేదు సార్. ఇది కొంచెం ఆలోచించండి, పర్వాలేదు. ఆలోచించి హోంవర్క్ అయితే నిన్న ఒకటి రాశాను, చూడండి ఇది కరెక్టా కాదు. లిఖితంకి రాశాను. వయం గీతం లిఖితం గాయంతు. కరెక్టా? వయం గీతం లిఖితం గాయంతు అంటే పాడడానికి కోసం ఈ పాటని రాశాను. రాశాం కదా, ఫస్ట్ రాశాం కదా. లిఖితం
రాయడం కోసమా వయే పాడడం కోసమా ఏది అక్కడ రాశాను ఫస్ట్, రాసి దేనికోసం? పాడాను. ఓ రాసి లిఖిత్వా 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 ఆ, లిఖిత్వా గాయామి లేదా గాయామహ. వయం గీతం లిఖిత్వా గాయామహ, అది కరెక్ట్. చూస్తానండి అట్లా మీ హోంవర్క్, మీ గృహకార్యం చూస్తాను. ఎవరైనా ఏదైనా మీరు ఫ్రీడమ్ అమ్మ ఎవరైనా చెప్తే చెప్పచ్చు. వాక్యం కరోతి వాడి చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పవచ్చు. ఇంకా అహం ఆ, ప్రతిదినం ప్రాతకాలే విష్ణు సహస్రనామ పఠామి. విష్ణు సహస్రనామ స్తోత్రం అనాలమ్మ, స్తోత్రం అది రావాలి. స్తోత్రం ఉమ్, స్తోత్రం పఠామి. పఠామి ఓకే. బాలకాః ఉమ్. ప్రతిదినం హోంవర్క్ కరోతి. ఇది తెలుగులో గృహకార్యం ఏమంటారు? గృహకార్యం గృహకార్యం. ఆ, గృహకార్యం బాలకాహ నామ బాలకాః బహువచనమా? బహువచనం. అంటే కరోతి బాలక అవుతుందా కుర్వంతి అవుతుందా అప్పుడు? కుర్వంతి అయితే మొత్తం వాక్యం చెప్పండి అప్పుడు మీకు అభ్యాసం అవుతుంది. బాలకాః ప్రతిదినం గృహకార్యం కుర్వంతి. కుర్వంతి ఉత్తమం, కుర్వంతి ఉత్తమం. ఆ విధంగా ఉత్తమం మహోదయ. తిరుపమ మహోదయ మీరు చెప్పండి. స్వామి ఏది స్వామి? ఏదైనా పటామైనా కృతవానా? కరోతి అయినా కుర్వంతి మీ ఇష్టం. ఒక రెండు వాక్యాలు పూజా చెప్పగలరు? కరోతు. మొత్తం అహం వాక్యం చెప్పండి. కృతవాన్. కృతవాన్. బాలకః ఉమ్. కార్యం కృతవాన్. కార్యం కృతవాన్ ఉత్తమం. బాలకాః కార్యం కృతవంతః. కృతవంతః. బాలకాః కార్యం కృతవంతః ఉత్తమం. బాలిక కార్యం కరోతు. బాలకాః కార్యం కుర్వంతు. కుర్వంతు ఓకే 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 అమ్మా, ఇంతవరకు సరిపోతుంది. మనం ఉదాహరణలు చూద్దాం, కొద్దిగా అభ్యాసం చేద్దాం మొట్టగా చెప్పే ముందు. ఓకే చూడండి ఒకసారి. సహ పాఠశాలాయాం సంస్కృత కార్యం కరోతి. కరోతి అలా కరోతి. కరోతి. తే పరీక్షార్థం రాత్రౌ అభ్యాసం కుర్వంతి. అభ్యాసం కుర్వంతి ఒకటి. ఆ విధంగా. అహం ప్రతిదినం ప్రాతః యోగాసనం కరోమి. వయం సర్వే సమాజ సేవాం కుర్మః. ఇది 4 అన్నమాట. 4 ఇవి వర్తమాన కాలంలో వాడేటటువంటి. తర్వాత భవిష్యత్ కాలం చూద్దాం. స్వామి ఒక డౌట్ స్వామి. అమ్మా ఇప్పుడు కురు అంటే చేసి అని వస్తుంది కదా స్వామి. అవును. ఇప్పుడు మీరు పఠిత్వ అని చెప్పారు కదా. పఠిత్వ అంటే కూడా చేసి అని వస్తుంది కదా స్వామి. ఇప్పుడు కృత్వ అంటే కూడా చేసి అని వస్తుంది. అంటే ఇవి కురు కాకుండా ఎక్కడైనా ఈ వర్డ్స్ కూడా ఉపయోగించవచ్చు కదా స్వామి. అమ్మ కురు అలా ఎలా వస్తుంది? కురు అంటే చెయ్యి అని కదా. కురు కాదు స్వామి, ఇప్పుడు కురు అంటే చెయ్యి అని. చెయ్యి అని. ఇప్పుడు చేసి అనే దానికి పఠిత్వ. అంతే, కృత్వ పఠిత్వ కరెక్ట్. ఇది చేసి అనే దానికి ఇది ఇది అవ్యయమా ఏమి అనేది నాకు ఈ పఠిత్వ. అది అమ్మ అది కురు అయితే ప్రత్యయాలు. కురు అయితే క్రియాపదము అర్థమైంది. ఇప్పుడు కృత్వ అనేది నాకు ఇప్పుడు పఠిత్వ అనేది అవి పఠిత్వ అనేది కూడా క్రియాపదం ప్రత్యయాలు లేదు, ప్రత్యయాలమ్మా అవి. ప్రత్యయాలు యాడ్ చేసి ప్రత్యయం అంటారు వాటిని. కృత్ ప్రత్యయాలు అని చాలా ప్రత్యయాలు ఉన్నాయి. ఈ ప్రత్యయాలు జోడించడం ద్వారా ధాతువులకి క్రియాపదాలు ఏర్పడతాయి అన్నమాట. క్రియాపదం లాంటి పదం అది. యాక్చువల్ క్రియాపదం అనలేము కానీ క్రియాపదం లాంటిది. ప్రత్యయాలు జోడించడం ద్వారా అనుకోవాలన్నమాట. కృత్వ, కరణీయం ఇవన్నీ కూడా ప్రత్యయాలు కూడా ప్రత్యయమే కదా స్వామి. ప్రత్యయమే. అవునవును, అది క్రియాపదం, ఎగ్జాక్ట్ క్రియాపదం కాదు. పఠితం కూడా. తుమునందం అని ఇవన్నీ ఉన్నాయి. స్వాంతము, తుమునందం. అవును అవును అవును. ఇప్పుడు అవన్నీ మనం డిస్కస్, అదే మీరు అండర్స్టాండ్ చేసుకొని డిస్కషన్ చేయాలి. నాకు డౌట్ వస్తుంది అందుకోసం క్లారిటీ చేసుకుంటే నాకు మళ్ళీ మొత్తం మీద మనం క్రియాపదం తయారు చేసుకున్నాం అనమాట దాంతో. అట్లా
సో మూలంగా క్రియాపదం కాదు, కృ అనే ధాతు ఉంది కదా మనకి, కృ అనే అవును ధాతువుకి స్వామి. కలిపామన్నమాట అవన్నీ. కృ కలిపితే కృత్వా ఓకే. అవుతుంది. ఓకే తర్వాత ఏం చేద్దాం, కృత్వా తర్వాత ఇంకోటి పఠిత్వా స్వామి. పఠిత్వా ఉంది ఇందులో కృ ఇది ధాతువులో స్వామి కృత్వా అంటే కర్తుం. కూడా చేసినే, పఠిత్వా అంటే కూడా చేసి. పఠిత్వా అంటే చదివి, అక్కడ ప్రత్యేకంగా చదివినా చదివి చదివి అక్కడ నేను ఎవరికైనా రాశాను నిన్న కానీ చదివి. ఆ, పఠిత్వా అంటే చదివి, అది లిఖిత్వా అంటే నిన్న రాసి. డౌట్ ఇక్కడ చేసి అని అంటే నేను పెట్టారు ఎలా కదా సార్ రాశానంటే మీరు. నార్మల్ గా రాశాము. పఠిత్వా అంటే ఓకే. చదవడం అయిపోయి అని అర్థం చదివి చేసుకోవాలి. లిఖిత్వా రాసి, లిఖిత్ పీత్వా రాసి. తాగి, ఖాదిత్వా తిని. ఓకే. సో మూలం అయితే ఉమ్. కృత్వా. కృత్వా అంటే ఏమవుతుంది, చేసి. మీరు అన్నది ఇప్పుడు చేసి. కృత్వాకి వస్తుంది. అవును స్వామి, కృత్వా అంటే చేసేది, పఠిత్వా అంటే చదివి. చదివి అట్లా. కర్తం అంటే ఓకే. చేయడం కోసం. చేయడం. మేము ఈ ఓకే. కృతాదు తీసుకుంటే బాగుండేది నిన్న, అది కొద్దిగా కన్ఫ్యూజన్. కరెక్ట్ మీరు చెప్పారు. ఓకే ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఓకే అట్లా ఇది. ఓకే ఒకసారి మరి ఎగ్జాంపుల్ సందర్భం చూద్దాం, ఒకసారి చూడండి. ఆ, ఓకే విధాలు కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి, ఇవన్నీ కొద్దిగా వ్యాకరణ విషయాలు అక్కర్లేదు ప్రస్తుతానికి. సహ శ్వః నూతన కార్యం కరిష్యతి, ఇది కరిష్యతి కాబట్టి భవిష్యత్ కాలంలో. తే శ్వః పరియోజనా కార్యం కరిష్యతి, ఇది పరియోజన కార్యం. పరియోజనం ఏదో పట్టట్టు, ప్రయోజన కార్యం, పరియోజనం ఏదో సంబంధించినటువంటిది. అహం రాత్రో గృహకార్యం కరిష్యామి, రాత్రి గృహకార్యం చేస్తాను. తర్వాత వయం శ్వః సత్సంగం కరిష్యామః, సత్సంగం కరిష్యామః. సో రేపు ఈ పరియోజన పక్కకు పెట్టండి ప్రస్తుతానికి, కరిష్యంతి తీసుకోండి అంతే. వయం శ్వః సత్సంగం కరిష్యామః, రేపు సత్సంగం చేస్తాము. వయం శ్వః సత్సంగం కరిష్యామః. మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని, ఆ విధంగా అందులో జోడించవచ్చు, అందులో కలపవచ్చు. కరిష్యామః. ఓకే. సహ గతాబ్దే సంస్కృత ప్రచారం కృతవాన్, పోయిన సంవత్సరం చేశాడు, సంస్కృత ప్రచారం చేశాడు. తే బాలకాః హ్యః ఉత్తమ కార్యం కృతవంతః, సా హ్యః గృహే పూజాం కృతవతి, తా బాలికాః విద్యాలయే నృత్యం కృతవత్యః. అర్థం కానిది ఏమైనా ఉందా, లేదనుకుంటున్నాను ఈ 4 వాక్యాలు. తేలిక, మనం వాడడమే ఇంకా. సహ ధ్యానేన ఏతం సమాధానం కరోతు, ఏతం అంటే దీన్ని పక్కకు పెట్టండి. సమాధానం కరోతు, సమాధానం అంటే ఏకాగ్రతను పొందండి, మనసును శాంతింపజేయండి. ధ్యానేన కరోతు. తే సర్వే శ్రద్ధయా కార్య. అమ్మ చెప్పండి అమ్మ. వదతు అంటే జరిగిందనండి. అమ్మ. కృతవాన్ అంటే కృతవాన్. చేశాడు అమ్మ, చేశాడు పుల్లింగం. గత శతాబ్దం గత సంవత్సరం. శతాబ్దే సంస్కృత. కరెక్ట్, గతాబ్దే సంస్కృత ప్రచారం అంటే? చేశాడు అని. ఆహా. కృతవతి అంటే చేసింది, శ్రీలింగం. ఆహా, చెప్పండి. గతాబ్దే అంటే చివరి పోయిన గతాబ్దే. సంవత్సరం, పోయిన సంవత్సరం. ఆ విధంగా. ఓకే కదా, సరే. రైట్. ఓకే. తే సర్వే శ్రద్ధయా కార్యాన్ని కుర్వంతు, మీరందరూ శ్రద్ధతో పనులు చేయండి అని ఆజ్ఞాపించడం కావచ్చు, లేకపోతే ప్రార్థన చేయడం, విజ్ఞాపన కూడా కావచ్చు. తర్వాత చివరిగా చూస్తే కనుక అహం సంస్కృత అభ్యాసం కృత్వా సంతోషం ప్రాప్నోమి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాప్నోమి అంటే పొందుతాను, సంతోషం పొందుతాను. దేని ద్వారా, ఎలా? సంస్కృత అభ్యాసం చేసి సంతోషం ప్రాప్నోమి, సంతోషం పొందుతాను. అహం సహాయం కర్తుం ఇచ్చామి, నాకు సహాయం చేయడం ఇష్టం, చేయాలనుకుంటున్నాను, చేయాలని, చేయడం కోసం అట్లా. ఇక్కడ చేయాలని అని వస్తుంది యాక్చువల్లీ, చేయడం కోసం. ఎలా అయినా సందర్భం బట్టి మారుతుంటాయి అన్నమాట. ఓకే, సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఈ విధంగా కరోతి ఉన్నటువంటి వివిధ ఏమంటాం క్రియాపదాలని వాడాలి. ఇవి క్రియాపదాలు ఇలా అభ్యాసం చేసి వెళ్ళడమే అమ్మ. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి. పిబతి ఇలా ఉంటాయి అన్నమాట. గమనించండి ఒకసారి. పిబతి ఆ విధంగా. శ్రీలక్ష్మి మహోదయ ఊరికి చదవండి అన్ని క్రియాపదాలని మీరు అన్మ్యూట్ చేసుకొని. పిబతి కాలం చెప్పి చదవాలి. మీ పశ్చతి ఉంది కదమ్మా, ఇది చదవండి. దాని చాలా బెటర్లు అండి. కొద్దిగా పాశ్చతి చూద్దాం మళ్ళీ. ఇవి మీరు ఐడెంటిఫై చేయండి, అన్ని కలిసిపోయి ఉన్నాయి, మీరు ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. ఎస్.
వర్తమానకాలం పశ్యతి, పశ్యంతి, పశ్యామి, పశ్యామః. భవిష్యత్ కాలమా? ఇది దక్షంతి, ఇది మారుతుంది అదే కదా, వర్తమానకాలమే. లేదు అది భవిష్యత్, కరెక్ట్. ద్రక్ష్యంతి, ద్రక్ష్యంతి, దక్షతి, దక్ష్యంతి, దక్ష్యామి, దక్ష్యామః. ఉత్తమం. దృష్టవాన్ అంటే గతకాలం, అంటే భూతకాలం. భూతకాలంలో ఏది కూడా మళ్ళీ లింగం కూడా చెప్పాలి. దృష్టవాన్ పుల్లింగం, ఆ, దృష్టవంతః పుల్లింగం, ఇది భూతకాలమే. దృష్టవతి, దృష్టవత్యః స్త్రీలింగానికి. ఆ, ఉత్తమం. పశ్యతు వర్తమాన కాలం, ఆ, పశ్యంతు వర్తమాన కాలం ఎట్లా అవుతుందమ్మా? కాదు కాదు, పశ్యతు పశ్యతు వర్తమాన కాలం కాదు, మీకు సపరేట్ ఉంటుంది, గుర్తు చేసుకోండి. ఆజ్ఞాకార, ఆజ్ఞ, ఉత్తమం. ఆజ్ఞ లేదా ప్రార్థన. ప్రార్థన. పశ్యతు, పశ్యంతు. ఉత్తమం. దృష్ట్వా దృష్టం, ఇది కూడా ఆజ్ఞానే. దృష్ట్వా దృష్టం, ఆజ్ఞాన ఇంకే వేరే దాని మీనింగ్ చెప్పవచ్చు, డైరెక్ట్ అర్థమే చెప్పచ్చు. ప్రార్థన పశ్యతు పశ్యంతుకు అయిపోయింది. దృష్ట్వా వేరు, మళ్ళీ దృష్ట్వా ద్రష్టు వేరు, అర్థం చెప్పండి సరిపోతుంది. కొద్దిగా వేరే క్రియాపదాన్ని గుర్తు చేసుకోండి, సేమ్ అలానే అర్థమే. దృష్ట్వా అంటే ఏంటి? చూసినా. దృష్ట్వా, ఉత్తమం. చూసి. దృష్టం తుమ్ ఉంది కాబట్టి కోసం, చేయడం కోసం. ద్రష్టం, చూడడం కోసం. ద్రష్టం, చూడడం కోసం, చూడడం కోసం. ఉత్తమం. ఈ విధంగా అమ్మా ఇంకా అందరు అభ్యాసం చేయాలి దయచేసి. పశ్యతి పశ్యంతి, పశ్యామి, పశ్యామః. ద్రక్ష్యతి ద్రక్ష్యంతి, ద్రక్ష్యామి, ద్రక్ష్యామః. దృష్టవాన్, దృష్టవంతః, దృష్టవతి, దృష్టవత్యః. పశ్యతు పశ్యంతు, దృష్ట్వా ద్రష్టుం. ఈ విధంగా అభ్యాసం చేయాలి. సార్ చూడండి. సహ పాఠశాలాయాం చిత్రవస్తుం పశ్యతి, తే పరీక్షార్థం చిత్ర ప్రదర్శనీం పశ్యంతి. అహం ప్రతిదినం ప్రతిదినం ప్రాతః సూర్యమండలం పశ్యామి. వయం సర్వే శోభనాం నదీం పశ్యామః. ఇది తర్వాత సహ శ్వః సభాయాం నాటకం ద్రక్ష్యతి, తే శ్వః చలనచిత్రం ద్రక్ష్యంతి. అహం రాత్రౌ ఆకాశే నక్షత్రాన్ని ద్రక్ష్యామి. వయం శ్వః మందిరం ద్రక్ష్యామః. ఇక్కడ ఇంతవరకు వర్తమాన భవిష్యత్ అయిపోయాయి. తర్వాత భూతకాలం చూడండి. సహ ప్రసిద్ధం స్థలం దృష్టవాన్, తే బాలకాః హ్యః పాఠశాలాయాం గజం దృష్టవంతః. ఒక్క నిమిషం. వసుంధర మహోదయ, చెప్పండి. ఇక్కడ దీని మీనింగ్ చెప్పండి అమ్మా, మీకు ఏమర్థమైందో చెప్పండి. దీని మీనింగ్ చెప్పాలి. తే బాలకాః హ్యాః పాఠశాలాయాం గజం దృష్టవంతః. అర్థం? ఆ బాలుడు, బాలుడా బాలకాః? బాలకాః పిల్లలు, బాలురు, బాలురు పాఠశాల, పాఠశాలాయాం. గజం అంటే ఏనుగు కదమ్మా? ఏనుగు. దృష్టవంతః ఏ కాలం? దృష్టవంతః. ఓకే, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఉమా మహోదయ, మీరు ప్రయత్నం చేయండి. చేయడం. ఆ బాలురు పాఠశాలలో వెలుగు చూసినారు. ఎప్పుడు? అది యహ అంటే తెలుసు స్వామి, నేను అప్పుడు రాలేదు క్లాస్ కి. ఓకే, నిన్న. యహ అంటే నిన్న. నిన్న. ఓకే, నిన్న చూసినారు వాళ్ళని. మొత్తం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ బాలురు నిన్న పాఠశాలలో ఏనుగుని చూసినారు. ఉత్తమం. చూశారు, ఎలా అయినా ఆ విధంగా అన్నమాట. ఇంకా ఉత్తమం.
ఇంకా మిగతా కూడా మీకు అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. సాహ్య గృహే సుందరాం రంగవల్లీం దృష్టవతి. దృష్టవతి అంటే చూసినది, గృహంలో సుందరమైన రంగవల్లిని చూసినది. తా బాలికా విద్యాలయే నృత్యం దృష్టవత్య. ఈ విధంగా సహ ధ్యానేన ఏతం వర్ణచిత్రం పశ్యతు. ఈ వర్ణచిత్రాన్ని ఏకాగ్రతతో చూడండి. తే సర్వే శ్రద్ధయా ఏతాం శోభాం పశ్యతు. శోభ అంటే ఇక్కడ శోభాం వెలుగు. ఏతాం శోభాం ఈ వెలుగుని చూడండి. అహం దృశ్యం దృష్ట్వా ఆనందం ప్రాప్నోమి. దృశ్యం దృష్ట్వా ఈ దృశ్యాన్ని చూసి ఆనందాన్ని పొందుతున్నాను. నేను ఈ దృశ్యాన్ని దర్శించి ఆనందాన్ని పొందుతున్నాను. దృష్ట్వా అంటే దర్శించి చూసి, అలా అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అహం సత్యం ద్రష్టం ఇచ్చామి. నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోవడం కోసం, తెలుసుకోవాలని అలా. ఓకే, ఏమైనా సందేహం ఉందా ఇందులో? ఇక్కడ సుందరాం ఉంది కదా, అది ఏంటి? సుందరహానా? ఇక్కడ అదే కదా. ఇందులో కొద్దిగా ఇది అర్థం చేసుకోవాలి. సుందరాం అని ఎందుకు వచ్చింది అనేది. సుందరాం ఏ లింగం అమ్మా ఇది? రామ సుందరా ఉంటే స్త్రీలింగం వచ్చేది. లేదు, ఇది పక్కకు పెట్టాలి. ఇది చూడొద్దు అనమాట. దీర్ఘం వచ్చినప్పుడు ఇది స్త్రీలింగం అనమాట. నపుంసకలింగం వస్తుంది సుందరం. లేదమ్మా, ఇది నపుంసకలింగం. కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది రెండవ విభక్తిలో ఉందన్నమాట. రెండవ విభక్తిలో ఉన్నప్పుడు అన్నిటికి కూడా రామం కూడా రామ కూడా రామం అవుతుంది. స్త్రీలింగ శబ్దం దీర్ఘం ఉంది కదా. ఎందుకు స్త్రీలింగ శబ్దం వచ్చినట్టు రంగవల్లి ఉంది కాబట్టి, రంగవల్లి స్త్రీలింగం కాబట్టి ఇది స్త్రీలింగమైంది. ఎలాంటి రంగవల్లి? సుందరమైన రంగవల్లి కాబట్టి. సో ఇది ఏ లింగం ఉంటే విశేషణం ఆ లింగమే ఉంటుంది. విశేషణం అంటే దాన్ని దాని గురించి చెప్పేది కాబట్టి ఆ విధంగా. ఉదాహరణకి దృష్టవతి కూడా స్త్రీలింగ శబ్దమే కదా స్వామి? స్త్రీలింగ శబ్దం అట్లా కూడా చూసుకోవచ్చు కదా స్వామి? బట్ లేదు, ఆ స్త్రీలింగ శబ్దం సాకి వర్తిస్తుంది. సా దృష్టవతి అంతే. అది అంతకుమించి దాని కనెక్షన్ ఏం లేదు. ఇంకా సా దృష్టవతి. రంగవల్లి వేరు. ఇంకా రంగవల్లికి దానికి సంబంధం లేదన్నమాట. సుందరం రామం ఉందనుకోండి, ఇది పుల్లింగం కాబట్టి ఇక్కడ సుందర రంగవల్లి స్త్రీలింగం కాబట్టి సుందరం. ఇది కొద్దిగా బాగా ప్రాక్టీస్ కావాలమ్మా. ఇవన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు దీర్ఘం వచ్చింది అర్థమైంది. అంటే స్వామి హ్యహ అంటే నిన్న. నిన్న అంటే ఆమె. అదే సా అంటే ఆమె. హ్యహ నిన్న. అదే నేను అందాక చెప్పినాక హ్యహ అంటే పాఠశాలలో నిన్న అన్నట్టుగా చెప్పినట్టుగా హ్యహ నిన్న గృహే ఇంట్లో ఆ విధంగా వస్తుంది. శ్రీలక్ష్మి మహోదయ మీకు అర్థమైందా? మూల పదం ఏంటండి ఇక్కడ? సుందర అంతే. సుందర అంతే. విశేషణాలు అలాగే ఉంటాయి అన్నమాట. సుందర దాన్ని ఇంకా రహ అనొచ్చు, రా అనొచ్చు, రమ్మ అనొచ్చు, ఏదైనా అనొచ్చు సందర్భాన్ని బట్టి. ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. వాటికి ఏ లింగం ఉండదు, ఏ లింగంలోనైనా వాడవచ్చు. సుందరహ ఉంటుంది, సుందరా కూడా ఉంటుంది. మనం సందర్భం బట్టి దానికి ఇది పుల్లింగ, స్త్రీలింగ, నపుంసలింగ చెప్పనీకి రాదు. విశేషణాలు అన్ని అలాగే ఉంటాయి. సుందరం వనం అన్నానికి నపుంసకలి. సుందరం పుష్పం నపుంసకలింగం కదా, గుర్తుంది అనుకుంటున్నాను. సుందరం పుష్పం అవుతుంది. సుందరాం రంగవల్లి అవుతుంది. సుందరం రామం అవుతుంది. పుల్లింగానికి నపుంసకలింగానికి మనం ఇది సుందరం వాడాం. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. అట్లా అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మహోదయ జయ మహోదయ దృష్టవతి ప్రథమా విభక్తి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సా ప్రథమా విభక్తి కాబట్టి ఆ రెండుకి కనెక్షన్ వస్తుంది. వేరే కనెక్షన్ వచ్చే అవకాశం లేదు. రంగవల్లి రెండవ విభక్తి కదా, అందుకే సుందరం దానికి వెళ్తుంది అనమాట. ఈ రెండు ఒకటి అనమాట. కొద్దిగా ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారా అయితే మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. అభ్యాసం ద్వారానే ఇవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట మొత్తం. ఓకే, పిబతి నేను మళ్ళీ ఒకసారి వస్తాను. అక్కడికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అక్కడ.
ఈ విధంగా క్రియాపదాలని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొన్ని క్రియాపదాలు తర్వాత క్లాస్లో అభ్యాసం చేద్దాము. తర్వాత తర్వాత పాఠానికి వెళ్ళాలి. ఇంకా క్రియాపదాలు ప్రతిరోజు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు అభ్యాసం చేయండి దయచేసి. ఇది ఇలాగే ఉంటుంది అనమాట. మనం చెప్పుకుంటూ వెళ్తే కూడా అది వెళ్తూనే ఉంటుంది. మన 70 క్రియాపదాలు కాబట్టి రోజు కొన్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి అభ్యాసం చేయండి. ఓకే, సరిపోతుందండి. మిగతా పాఠం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. స్వామి అది ఏమ్మా? నిన్న రేపు ఈ రోజు అది ఒకసారి చెప్పండి స్వామి, అదేమ్మా, రాసుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి మళ్ళీ చేద్దాంలేండి. రాసేస్తే టక్ టక్ మీరు చూడండి. అద్య అంటే ఈ రోజు అమ్మా. అద్య అంటే ఈరోజు. నీట్గా రాస్తాను. అద్య ఈరోజు. యహ నిన్న. శ్వః రేపు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాము. మరునాడు పరశ్వః. మొన్న పరహ్యః. ఇంతకు మించి మనం వాడాం కాబట్టి ఇది సరిపోతాయిలేండి. నిన్న, మొన్న, ఈరోజు, రేపు, మర్నాడు. పరశ్వః. అంతే. దయచేసి నోట్ చేసుకోండి. మనం తర్వాత కూడా చూద్దాం. ఓకే, సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? క్రియాపదాలది అభ్యాసం అయిపోతుందమ్మా ఇంకా దీంతో. ఏమైనా ఒక స్వహ క్రియాపదాలు అంటే స్వామి అమ్మా? స్వహ రేపు అమ్మా. శ్వః రేపు, మరునాడు కదా. ఈరోజు, నిన్న, మొన్న. పరస్వహ అంటే మర్నాడు. కరెక్ట్. పరహ్య అంటే మొన్న, నిన్న కాక ముందు. మొన్న. యహ విసర్గం. ఆ. క్షమించాలి, విసర్గాలన్నీ అన్నిటికి కూడా. హ్యహ అంటే నిన్న అన్నమాట. ఇది ముందు, ఇది తర్వాత. ఓకే ఓకే అమ్మ, ఇవి అభ్యాసం చేయాలి. క్రియాపదాల అభ్యాసం ఇంకా ఇలా వెళ్తూనే ఉంటుంది. నేను సో ఇవి చూద్దాం, షేర్ చేయడము, ప్రతిరోజు కొన్ని కొన్ని నేర్చుకోవడము చూద్దాము. తదుపరి తర్వాత పాఠానికి నెక్స్ట్ క్లాస్లో, తర్వాత క్లాస్లో వెళ్దాం. విత్ ఇంకొక 10 క్రియాపదాలు చూసాము ఆల్రెడీ. మీరు ఉపవిశతి కానీ, ఉత్తిష్టతి, హసతి, లిఖతి, వదతి, గాయతి, ఇవన్నిటి కూడా ఇలాగే రాసుకోవచ్చు అనమాట. ఓకే, సర్లేండి, మీరు సరిపోతుంది. మళ్ళీ చూద్దాం. తర్వాత క్లాస్లో ఏం చేద్దామంటే, నేను జస్ట్ క్రియాపదాలని కొన్ని ఇస్తానన్నమాట. లిస్ట్ ఉంటుంది అంతే. చదవడం, గుర్తు చేసుకోవడం అంతే. దానికి ఎగ్జాంపుల్స్ అవన్నీ మీరు రాసుకోండి. ఇంకొక 5-6 క్రియాపదాలు తీసుకొద్దాం. అన్ని దాని విభిన్న రూపాలు చూద్దాము. తర్వాత నెక్స్ట్ పాఠానికి వెళ్దాం. ఎందుకంటే అది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కాబట్టి మనం సమయాన్ని బట్టి అభ్యాసం చేసుకుందాం. సందర్భాన్ని బట్టి, వీలుని బట్టి చెప్తాము. సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? అంతే కదా. అంతే పాఠం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః సర్వేభ్యః. పునః గురువాసరే మిలామः.